హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానమాట. చాలా వరకు పొదుపు అని మనం ఆలోచిస్తూ ఉంటాం కదా. సో మనం పొదుపు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అని చెప్పి నేనైతే ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎక్కడెక్కడ వస్తువులు మనం వేస్ట్ చేయకుండా అన్నిటినీ పొదుపుగా వాడుకోవాలని నేనైతే ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో పొదుపు ఎలా చేయాలి? ప్రతి ఇంట్లో ఆడవాళ్ళ నుంచే స్టార్ట్ అవ్వాలి పొదుపు అనేది. ఎందుకంటే మనమే కాబట్టి అన్ని వస్తువులు యూజ్ చేసేది, మనమే కాబట్టి అన్నీ సర్దుకునేది. అలాంటప్పుడు ప్రతి ఇంట్లో ఆడవాళ్ళు మాత్రమే పొదుపునైతే చేయాల్సి వస్తుంది. అలా అని మగవాళ్ళు చేయకూడదా అనేం కాదు. వాళ్ళు బయట వెళ్ళినప్పుడు వాళ్ళు పొదుపు చేయాలి. ఇంట్లో ఉన్నప్పుడు ఆడవాళ్ళు అయితే పొదుపుగా ఖర్చు అయితే చేయాలి. అప్పుడే మనం ఏదైనా పొదుపు చేయగలుగుతాము. ఓకేనా? సో ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కిచెన్లో ఎలా పొదుపు చేయాలి అంటే వెజిటేబుల్స్ తక్కువగా తీసుకోవాలి. కొంతమంది ఉంటారు ఒక లిమిట్ లేకుండా తెచ్చేసి ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు. సో అవి పాడైపోతూ ఉంటాయి. లేదంటే ఫ్రిడ్జ్లో చాలా రోజుల వరకు స్టోర్ చేసేయచ్చులే అన్నట్టుగా తెచ్చేస్తూ ఉంటారు. సో అది ఏదైనా మనకు ఫ్రిడ్జ్లో పెట్టి తినడం అంత మంచిది కాదు. కాబట్టి వెజిటేబుల్స్ కావాల్సినంత తీసుకొని అంటే మితంగా ఉండడం బెస్ట్ అనమాట. సో వెజిటేబుల్స్ విషయంలో. సో అలా అని గ్యాస్ విషయంలో కూడా ఎక్కువ వేస్ట్ చేస్తూ ఉంటారు. సో గ్యాస్ని కూడా పొదుపుగా వాడుకోండి. సో అలాంటప్పుడు గ్యాస్ ఇంకా కొన్ని ఎక్కువ రోజులు వస్తాయి కాబట్టి సో గ్యాస్ దగ్గర కూడా మీరు మనీ అయితే సేవ్ చేయొచ్చు. సో ఆ తర్వాత మిల్క్ కానీ కర్డ్ కానీ ఈ రెండిట్లో మీరు ఒకరోజు మిల్క్ తెచ్చుకున్నారు, ఒకవేళ మిగిలింది అది కూడా పొదుపుగా వాడుకోండి. సో కర్డ్ కూడా అనమాట. సో ఒకరోజు తెచ్చుకొని మరుసటి రోజు కూడా మిగులుతూ ఉంటుంది, అట్లట్లే పారేస్తూ ఉంటారు ఆ పేపర్ని. అలా కాకుండా నీట్గా క్లీన్గా వాడండి. ఓకేనా? వేస్ట్ చేయకుండా ప్రతి ఒక్క వస్తువుని క్లీన్గా వాడితే మనం ఆటోమేటిక్గా పొదుపు అయితే చేయగలుగుతాం అనమాట. వీలైతే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి. సో ప్యాకెట్ పాల్స్ అలా ఉన్నప్పుడు మనకు తప్పదు కాబట్టి అయితే కొనుక్కోవాల్సిందే. పిల్లలకి ఆరోగ్యానికి మంచిది కాబట్టి సో కూడా చాలా వరకు పొదుపుగా వాడుకోండి. అప్పుడే మనకు ఆరోగ్యానికి ఆరోగ్యం, అలాగే మనకు ఎలాంటి రోగాలు బారిన పడకుండా ఉంటామన్నమాట. దేని కూడా ఎక్కువగా తినేయడం అంత మంచిది కాదు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏది తిన్నా దానికి తగినట్టు ఫ్యాట్ పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి బాడీలో మనం అన్నిటినీ పొదుపుగా వాడితేనే మన లైఫ్ అనేది బాగుంటుంది. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి చాలా వరకు రైస్ కానీ పప్పులు కానీ గ్రోసరీస్ కానీ ప్యాకెట్లు తెచ్చి పెట్టేసుకుంటారు, ఇంకోసారి డీమార్ట్కి వెళ్ళము అన్నట్టుగా. సో అలా కాకుండా మితంగా తెచ్చుకోండి, ఒక లిస్ట్ రాసుకొని వెళ్ళండి. సో అలాంటప్పుడు మీకు ఏదేది కావాలో మీకైతే మంచిగా ఒక ఐడియా అయితే ఉంటుంది. కాబట్టి సో ఐడియా ప్రకారం మీరైతే తెచ్చుకున్నారనుకోండి, మీకు ఎలాంటి వేస్టేజ్ అయితే అవ్వకుండా ఉంటుంది. సో మీకేం కావాలో ముందుగా రాసుకొని వెళ్ళడం వల్ల అనవసరమైన వస్తువులు మనం తేయడం వదిలేస్తామన్నమాట. సో ఇది ఒకసారి ట్రై చేయండి, మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి బట్టలు కొంతమంది చాలా వరకు వాషింగ్ మిషన్స్ యూజ్ చేస్తూ ఉంటారు. సో అది తప్పదు, పిల్లలు ఉన్న వాళ్ళకి మస్ట్ అండ్ షుడ్ వాడాల్సిందే. సో అలా కాకుండా మీకు టైం ఉంది అనుకుంటే హ్యాండ్ వాషే చేసుకోండి, ఎందుకంటే మనకి ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది. సో అలాగే మనం కరెంటు బిల్లు, వాటర్ బిల్లు కూడా సేవ్ చేసిన వాళ్ళం అవుతామన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి సోపులు, సర్ఫ్లు, షాంపూలు ఇవన్నీ చాలా మితంగా తీసుకోండి. ఎందుకంటే ఎక్కువ తెచ్చేసుకొని సగం సోపు బాత్రూంలోనే బాగా తడిచిపోయి అయిపోతూ ఉంటుంది. సో అలా కాకుండా వాడిన తర్వాత దాన్ని క్లీన్గా ఉండే చోట పెట్టుకోండి. సర్ఫ్లు కూడా ఎక్కువ వేసేసి కొంతమంది స్మెల్ రావాలని చెప్పి సర్ఫ్లు, డిటర్జెంట్లు ఎక్కువ వాడేస్తూ ఉంటారు. సో అలా కాకుండా దాన్ని కూడా మితంగా వాడండి. షాంపూస్ అంటే బాటిల్ కన్నా ప్యాకెట్స్ రూపంలో తెచ్చుకోండి, చాలా సేవ్ అవుతుంది మీకు. సో అవి చాలా మనకు ఆ బాటిల్ వెయిట్ ఎక్కువ ఉంటుంది, షాంపూ అందులో తక్కువ ఉంటుంది. సో మీరు అలా కాకుండా ప్యాకెట్స్ రూపంలో తెచ్చుకుంటే చాలా రోజులకైతే మీకు యూజ్ అవుతుంది అనమాట. బ్రష్లు, పేస్ట్లు కావాల్సిన చోట పెట్టుకొని నీట్గా వాడడం అలవాటు చేసుకోండి. పేస్ట్లు మూతలు ఎక్కడంటే అక్కడ పడేస్తూ ఉంటారు. సో ఆ తర్వాత దాన్ని తీసుకోరనమాట. సో అలా కాకుండా అన్నీ నీట్గా అరేంజ్ చేసి పెట్టుకోండి. హ్యాండ్ వాష్లు కానీ, డెటాల్ కానీ, లిక్విడ్స్ కానీ ఇవన్నీ మితంగా వాడడం ట్రై చేయండి. సో ఎక్కువ వాడేసి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టడం వేస్ట్ కదా. సో మనం ఎంత పొదుపు చేయగలిగితే అంత పొదుపు చేయడం మంచిది. సో నెక్స్ట్ వచ్చేసి రెంట్ కంపల్సరీ కట్టాలి. సో దీంతో మనమేమి
తగ్గించాల్సిన ఇది లేదనమాట. సో కంపల్సరీ కట్టాలి కాబట్టి అదైతే ఓకే. కరెంట్ బిల్ అయితే మీరు వాడే దాన్ని బట్టి ఉంటుంది. అనవసరంగా లైట్లు, ఫ్యాన్లు, అలాగే ఎక్కడ పడితే అక్కడ లైట్లు వేసేసి వెళ్ళిపోతూ ఉంటారు చాలా వరకు. అవన్నీ కొంచెం తగ్గించుకోండి. నెక్స్ట్ వచ్చేసి పెట్రోల్ కన్ఫామ్గా మనం వెళ్ళాలి అంటే వెళ్ళండి. అనవసరంగా వెళ్ళడం తిరగడం వేస్ట్ అనమాట. సో నెక్స్ట్ ఇంటికి మనం చేంజ్ వస్తూ ఉంటుంది, ఏదో రూపంలో చేంజ్ ఇస్తూ ఉంటారు కాబట్టి ఆ కాయిన్స్ని అయితే సేవ్ చేయండి. పిల్లలకు కూడా నేర్పించండి. సో వాళ్ళకు కూడా ఒక ఫైనాన్షియల్గా ఎలా మెయింటైన్ చేయాలి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మనకు రావాలంటే ఫైనాన్షియల్గా మనం ఎలా థింక్ చేయాలి అనేది వాళ్ళకి చిన్నప్పటి నుంచి నేర్పించారనుకోండి, ఒక డిసిప్లైన్ ఉంటుంది. ఫైనాన్షియల్ డిసిప్లైన్ అనేది చాలా ముఖ్యం ప్రతి ఒక్కరికి. సో కాయిన్స్ అయితే సేవ్ చేసే అలవాటు పిల్లలకు కూడా నేర్పించండి, మీరు కూడా నేర్చుకోండి, ఓకేనా. నెక్స్ట్ పిల్లలకి చాలా వరకు చదివింటారు, అయినా ట్యూషన్స్లో పడేస్తూ ఉంటారు, మా మాట వినరు అని చెప్పి. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, పిల్లలు మన మాటే వినకపోతే ట్యూషన్లో ఏం వింటారు, ఊరికే నటించేసి వస్తారు అంతే. సో అలాంటప్పుడు మన పిల్లలకి మనమే ట్యూషన్స్ చెప్పుకోవడం చాలా బెస్ట్. సో మీకు ఒకవేళ చదువు రాదు అనుకుంటే ట్యూషన్స్కి వేయండి, లేదు మీకు చదువు వచ్చు అనుకుంటే మీరైతే ఆటోమేటిక్గా మీరే ఇంట్లో కూర్చోబెట్టుకొని చెప్పడానికి ట్రై చేయండి, ఓకేనా. సో ఆటోలు, వ్యాన్స్లో చాలా వరకు డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు. సో అలా కాకుండా ఆటో మీకు నడిచి వెళ్ళేంత ఇది ఉంటే నడిచి వెళ్ళి తెచ్చుకోండి సో పిల్లల్ని. ఎందుకంటే వీటికి కూడా ఎక్స్ట్రా మనీ అయితే అవుతుంది కాబట్టి సిటీలో ఉండేవాళ్ళు వీటికి సగం ఖర్చు అయిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు మీరు బై వాక్ వెళ్ళి పిల్లల్ని తీసుకొచ్చుకోవడం చాలా బెస్ట్ అనమాట. మీకు వాకింగ్ అయినట్టు ఉంటుంది, సో మీకు కొంచెం అవుట్ సైడ్ వెళ్ళినట్టు ఉంటుందన్నమాట. సో ఇలా మీరైతే ట్రై చేయండి. మీకు కుదరదు, మేమిద్దరు వర్కింగ్ అనుకుంటే ఇంకేం చేయలేము, వీటిని అసలు అవాయిడ్ చేయలేము అనమాట. అలాంటప్పుడు ఆటోలో కానీ వ్యాన్లో కానీ పంపించండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి అవుట్ సైడ్ ఫుడ్ అయితే అసలు తినకండి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ప్రతి ఒక్కటి పురుగులు పడిన ఫుడ్దా పెడుతూ ఉన్నారు అవుట్ సైడ్. సో అవన్నీ మీరు మైండ్లో పెట్టుకొని అవుట్ సైడ్ ఫుడ్ అయితే అవాయిడ్ చేయండి. సో డీమార్ట్లో షాపింగ్ చేసేటప్పుడు ముందుగానే చెప్పాను కదా, ఒక లిస్ట్ ఒకటి ప్రిపేర్ చేసుకొని వెళ్ళండి, కావాల్సింది మాత్రమే తీసుకోండి, ఓకేనా. అక్కడ చాలా పెద్ద స్కామ్ అనమాట, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అన్నట్టుగా మన మైండ్ని వాష్ చేసి మొత్తం కొనిపించేలాగా చేస్తూ ఉంటారనమాట. డీమార్ట్లో 199 అని ఉంటుంది, సో మనం 200 చూడమన్నమాట, 199 చూస్తాము. సో అలాంటి ట్రాప్ అనమాట అది. సో మీరు మైండ్లో పెట్టుకోండి. సో అది మన చేతిలో మన మనీని ఎలా ఖర్చు పెట్టాలో మన మైండ్లో ఉంటే ఆటోమేటిక్గా మనమైతే సేవింగ్స్ అయితే చేయగలుగుతాము. సో పొదుపుగా చేయండి. సో పొదుపు చేయడం పిసినారితనం కాదు, పొదుపుగా బతకడం మనం రేపు మన పిల్లలకి మన ఫ్యూచర్కి మంచిగా యూజ్ అవుతుంది. చాలా వరకు పిసినారి అంటారు, మరి పిసినారిగా బతకకుండా మనకు కావలసింది వాడుకోవడాన్ని పొదుపు అంటారు. ఎక్స్ట్రా వేర్చి ఖర్చులు చేసేసి దుబారాగా బతికేస్తే రేపు ఫ్యూచర్ మనకి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. సో ఎవరు ఈ కాలం ₹1 ఇచ్చే వాళ్ళు ఎవరు ఉండరు. సో అలాంటప్పుడు మనమే మన మనీని ఎంత పొదుపు చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. సంపాదించడం గొప్ప కాదు, పొదుపు చేయడం కూడా చాలా పెద్ద గొప్ప నాకు తెలిసినంత వరకు. సో ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో కూడా పొదుపు చేస్తే హ్యాపీగా మన హస్బెండ్స్కి మనీ సేవ్ చేసిన వాళ్ళం అవుతాము. పిల్లలకు కూడా రేపు భవిష్యత్తులో ఏదైనా కావాలి, ఏదైనా హెల్త్ పరంగా కానీ లేదంటే వాళ్ళ ఫ్యూచర్ ఎడ్యుకేషన్ పరంగా కానీ మనీ అయితే మనం సేవ్ చేసిన వాళ్ళం అవుతామన్నమాట. ఇలా వేస్ట్ చేయకుండా మనం హ్యాపీగా మనీని స్పెండ్ చేసినప్పుడు మనకు ఆటోమేటిక్గా ఫైనాన్షియల్గా డిసిప్లైన్ అయితే వచ్చేస్తుంది. పిల్లలకు కూడా అలవాటు అయిపోతుంది, మనల్ని చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా ట్రై చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి హెల్తీగా డ్రై ఫ్రూట్స్ కానీ ఫ్రూట్స్ దగ్గర వెనకాడకండి, తీసుకొచ్చి పెట్టండి పిల్లలకి. సో చాలా వరకు పూజా సామాన్లు ఇంట్లో అక్కడ ఉన్నాయని చెప్పి కొన్ని తెచ్చి పెట్టేసుకుంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి కొద్దీ చేతులు దూలు తగ్గించుకొని మనకు కావాల్సిన పూజ సామాన్లు మాత్రం కొనుక్కోండి. నెక్స్ట్ టాయ్స్, పిల్లలకి అడిగారని చెప్పి అన్ని టాయ్స్ కొనిచ్చేస్తూ ఉంటారు, ఇంట్లో ప్లేస్ లేకపోయినా తీసుకొచ్చి పెట్టేస్తూ ఉంటారనమాట. సో ఇలాంటి వాళ్ళకి చెప్తున్నాను, టాయ్స్ నెక్స్ట్ వాళ్ళకి యూజ్ అవుదండి. రేపు వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళకి ఏదైనా లైఫ్లో ఏదైనా మంచిగా ఫైనాన్షియల్గా యూజ్ అయ్యే స్కీమ్స్ కట్టుకోండి. లేదంటే వాళ్ళకి ఇలాంటి టాయ్స్ ఒక 1 day 2 days ఆనందం ఉంటుంది కానీ లైఫ్ లాంగ్ అయితే ఉండదు కాబట్టి సో అలాంటి ఆనందాలని వెతుక్కోండి, ఓకేనా.
రైస్ పాడవకుండా ఉండాలి అంటే కొన్ని చిట్కాలు ఉన్నాయి. సో అలాంటప్పుడు మనం ఆ రైస్ని పాడవకుండా మరుసటి రోజు అన్నం వచ్చేసి ఏదైనా ఫ్రైడ్ రైస్ లాగా చేసి పెట్టేయండి. లెమన్ రైస్ అలాగ ఉన్నాయి కాబట్టి రైస్ అయితే వేస్ట్ చేయకండి. సో ఓకేనా. రైస్ పురుగులు పట్టకుండా ఉండాలంటే కూడా కొన్ని చిట్కాలు ఉన్నాయి, దాన్ని అయితే పాటించండి. ఓకేనా. ఆన్లైన్ షాపింగ్స్ కానీ, మూవీస్ కానీ, రెస్టారెంట్కి కానీ తగ్గించేయండి. సో ఇవన్నీ చాలా బ్యాడ్. మన ఇంట్లో ఉంది కదా మొబైల్ అని చెప్పి ఆన్లైన్ షాపింగ్ చేస్తూ ఉంటారు. పక్కనే ఉంది కదా మూవీ థియేటర్ అని మూవీస్కి వెళ్ళిపోతూ ఉంటారు. రెస్టారెంట్ స్విగ్గీలో వచ్చేసింది కాబట్టి రెస్టారెంట్ కూడా ఫుడ్ అయితే ఆర్డర్ పెడుతూ ఉంటారు. అది చాలా బ్యాడ్ అనమాట. సో సేవ్ ద మనీ, ఎంజాయ్ ద లైఫ్ అండి. సో ఇంతే ఈ వీడియోలో మీకేం నచ్చిందో కూడా కామెంట్ చేయండి. టేక్ కేర్, బాయ్.